నేర్పించే ఒక విద్యాలయాన్ని పెట్టావు. మేము దేవుని జ్ఞానాన్ని నేర్పించే విశ్వవిద్యాలయం మేము పెట్టాం. మీ చదువులకి మా చదువులకి పడదు. బైబిల్ దగ్గర లోకజ్ఞానము వెర్రితనం అని బైబిల్ అంది, దేవుడు అన్నాడు. కనుక నీది జ్ఞానం అనుకొని నువ్వేదో మమ్మల్ని తీసేస్తే మాకు ఒరిగేది తెగేది ఏమీ లేదు అని హైకోర్టులో కేసు వేసాం వాళ్ళ మీద. ఎవరు పడితే వాళ్ళు మరలా చెప్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టుగా పాస్ అవ్వకుండా డిగ్రీలు తగిలించుకున్నా, డాక్టరేట్లు లేకపోయినా అవి తగిలించేసుకున్నా, ఇకపోతే పాస్టర్ అనే పదాన్ని కూడా మీరు వాడకూడదు. డైరెక్టర్లకి, డిప్యూటీ డైరెక్టర్లకి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లకి, ప్రిన్సిపాల్స్కి అందరికీ హెచ్చరిస్తున్నాను, బైబిల్ ప్రకారంగా పాస్టర్ అనే పదం కూడా మీరు వాడకూడదు. బైబిల్ ప్రకారంగా పాస్టర్ అనే పదం వాడకండి, చాలా తప్పు. దేవుని సేవకుడు, సువార్తికుడు, లెక్చరర్, టీచర్, ఈ పదాలే వాడండి. ఎందుకంటే మీకు ఈ జ్ఞానాన్ని మీరు పూర్తిగా నా దగ్గర నేర్చుకోలేదు. నేను చెప్పవలసిన మహాజ్ఞాన సంపద అపారమైనది ఉన్నది. ప్రస్తుతం మీకు చెప్పిన మంచి ముత్యములు పందుల ఎదుట వేయకండి అన్నాడు యేసుక్రీస్తు. పందుల దగ్గర వేస్తే ఏం చేస్తాయట? మంచి ముత్యములను పందుల ఎదుట వేయకండి. పందుల దగ్గర వేస్తే అమ్మో అది ముత్యం మెరిసిపోతుంది, అమ్మో ఇది డైమండ్ కోట్ల రూపాయలు విలువైంది, దానికేడు తెలుసు పందికి తెలియదు. అది తొక్కుతుందట, కాళ్ళతో తొక్కి వెళ్ళిపోద్దట. మత్తయి సువార్త తీయండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. ఒకవేళ పొరపాటున మీ ముత్యాలు పందుల దగ్గర వేయటం అంటే గొప్ప గొప్ప సంగతులు జాగ్రత్త అని మీరు సంఘానికి చెబుతున్నప్పుడు నా గురించే చెప్పారు అనుకుంటుందా పంది? నీ గురించి చెప్పటం కాదది. బైబిల్లో ఉన్నది ఒక్కరికి చెప్పడానికే కాదది, లోకంలో ఉన్న కోట్లాది మనుషులందరికీ చెప్పవలసిన నిజం అది. అంతేగాని నన్నే ఉద్దేశించి చెప్పేస్తున్నారు. బైబిలు అందరినీ ఉద్దేశించి చెప్పేది. పాఠాలు పిల్లలందరికీ చెప్పేది. అంతేగాని ఒక పందిలాగా ఒక కుక్కలాగా నువ్వు ఆలోచించుకో, మా గురించే చెప్పేస్తున్నారని, మా పిల్లల గురించే చెప్పేస్తున్నారు అని. అది పందికున్న దురుద్దేశం, అది కుక్కకున్న దురుద్దేశం అది. ఎందుకంటే పంది తినకూడనిది తింటుంది, కుక్క తిన్నది కక్కుతుంది, తర్వాత మళ్ళీ తింటుంది. అది అంత నీచమైన స్వభావం ఉన్న క్యారెక్టర్ల 2 జంతువులు. కనుక ఏమంటున్నాడు? మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. ఒకవేళ పొరపాటున
పందులు ఎదుట మనం వీళ్ళు మారాలి అని ఒకవేళ మీరు చెప్పినా